శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మీరు ఆశీర్వాదకరంగా ఆత్మలో ఎదగాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మీ పక్షంగా ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24లో సెకండ్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నెమ్మదిగా చెప్పినా ఓకే, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో రెండో లైన్ నేను చదువుతున్నాను. ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తూ ఉన్నారు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి మహిమ కలుగును గాక. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ప్రేమించటంలో అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి. మనం అడగక మునిపే, మనకి తలంపు రాక మునిపే ఆయనకి తెలుసు. ఇక్కడ అంటున్నారు ఆయన, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. దాని కింద వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని. ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుంటారు అనమాట. నువ్వేది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి. నాకు ఇలా చేయవా, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఇలా జరిగితే, ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఎంతో ఘనముగా ఉంటాను, నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితం వెలుగు దినాలు దయచేయి, ఆరోగ్యవంతమైన దినాలు దయచేయి, నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి, నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచేయి. టెన్షన్స్ వల్ల నా వల్ల కావట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు, ఆయన జవాబిచ్చాడు. అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాము గొప్ప మాట ఏంటంటే, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చాను నేను, అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఆలకించుతున్నాడంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేశాడు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది. ఇంక పదే అడుగుతున్నావు అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకుంటున్నావా? అది 25 నలుగురు పెద్దల మధ్యకి వెళ్తుంది. ఆయన ఓకే చేసింది. 20 నలుగురు పెద్దలు కూడా 24 గంటల్లో, చూడండి దినము నాకు ఎన్ని గంటలు, మనకి 24 గంటలు. 24 గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క 1 అవర్ తీసుకుంటారనమాట. ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి. 24 పెద్దలు 24 గంటల్లో 24 పంచుకుంటారు. ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి, నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు. ఎలా జరిగించాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలని ఒక క్రమంగా, ఒక పద్ధతి ప్రకారం ఆ 24 పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దూతలు కూడా వారికి సహకరిస్తుంటారు. చివరికి
పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు. ఎవరు మనసు మార్చాలో, ఎక్కడి నుంచి నీకు రావాలో, ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డుల ఆటంకాలు ఎలాగ అద్భుతముగా, అంటే కొన్ని సమయాలు అని అనుకుంటాం, ఈ మనుషుడు ఎలా మారాడు, వీళ్ళు ఎలా మారారు, ఇక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటే మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు. నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేసాడు. అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతూ ఉన్నావు. నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, ఆస్తి అవ్వచ్చు, లేకపోతే ధనం అవ్వచ్చు, గోల్డ్ అయినా ఏదైనా, సిరి సంపదలు ఏదైనా వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నావేమో, వెళ్ళిపోయింది ప్రభు, అది పోయింది ఇది పోయిందని అనుకుంటున్నావేమో. ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపే ప్లాన్లో పెట్టుకున్నాడు. దాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు అని అనుకుంటాడు. నీకు తెలియదు కదా. ఓకే, చెప్పు, ప్రార్థన చేయి, మాట్లాడు అంటుంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద మనిషి మనం చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా. ఇదిగో ప్రార్థనా శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు. ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది. దేవుడిని కార్యమును సఫలము చేశారు. ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం ఎదుట చెప్పే సమయం ఆసన్నం అయిపోయింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి స్తోత్రములు. ఇస్సాకయ్య గారికి వందనాలు. మాది పల్నాడు జిల్లా అండి, సత్తెనపల్లి మండలం, కందలవారిపాలెం నుంచి వచ్చాము. మామూలుగా మా మ్యారేజ్ 2025 జూలై 22నండి. అయితే మ్యారేజ్ అయిన 2 monthsకే పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత 3 monthsకి అది హాస్పిటల్ వెళ్ళి చూయించుకుంటే అబార్షన్ అయిందండి, హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్పారు. ఇంకా అది అబార్షన్ చేయించుకోండి అమ్మ అని అన్నారు. మళ్ళీ ఆ తర్వాత 4 months ఆగిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ 2 monthsకి అదంతే అబార్షన్ అయిపోయింది. తర్వాత అంతే పాజిటివ్ వస్తుంది, అబార్షన్ అయిపోతుంది. ఇంకా తర్వాత మేమేమనుకున్నామంటే 7 వారాలు ఇక్కడికి ఇస్సాకయ్య గారి దగ్గరికి వస్తే ఏమన్నా ఉంటుందేమోనని అనుకున్నాము. తర్వాత అంటే కంటిన్యూగా వస్తున్నాము. 6 వారాలు అయితే వచ్చాము. ఇంక 7వ వారం వచ్చాము. వచ్చిన తర్వాత శనివారం నైట్ ఏం చేశానంటే టెస్ట్ చేసి చూయించుకున్నామండి, పాజిటివ్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత అయ్యగారు ఏమన్నారంటే నీలాంటి తెలివి కళ్ళ అమ్మాయిని తీసుకొని వస్తామని కూడా చెప్పారు. అలాగే పాప ఎప్పుడూ నవ్వుతానే ఉంటుంది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరి పేరు జ్యోతి. ఖమ్మం దగ్గర కూర్నవల్లి అనే గ్రామం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరి కుమారుడు కార్తీక్. వివాహం జరిగిన 5 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు వారికి. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు. ఒకసారి IVF ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు, కానీ వారు గర్భం పొందుకోలేదు. తర్వాత చివరి ప్రయత్నంగా ఒకసారి మళ్ళీ IVF చేపిద్దామని, దానికన్నా ముందు బయాప్సీకి వెళ్తుండగా వారు ఫోన్లో ప్రార్థనా శక్తి ఆరాధన వింటూ హాస్పిటల్కి వెళ్తున్నారు.
వెళ్తున్నప్పుడు దైవజనులు ఆ రోజే వారు ప్రార్థనలో చెప్తున్నారు, ఈరోజు నువ్వు శుభవార్త వింటావు పో అని వారు వాక్యం చెప్తూ ఉండగా దైవజనులు వాక్యం చెప్పినప్పుడు దానితో ఏకీభవించి ప్రార్థన చేయగా దేవుడు వారి ద్వారా పలికిన మాట, శుభవార్త వింటావు అనే మాట వారి జీవితంలో నెరవేర్చారు. అక్కడికి వెళ్ళి టెస్టులు చేసిన తర్వాత వారి కోడలు ప్రెగ్నెంట్ అనే శుభవార్త వారు వినడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే వారు ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోవాలని నిర్ణయించుకుని 15,000 వారు స్పాన్సర్ చేస్తున్నారు. అలానే వారి కోడలికి డెలివరీ అయింది, మగబిడ్డ పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమారుడికి నోట్లోంచి బ్లడ్ పడుతుంటే వారు ఏమైనా ప్రమాదం అవుతుందని వారు భయపడి హాస్పిటల్కి వెళ్ళి వారు చెకప్ చేసుకున్నారు. వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ఎటువంటి అంటే ప్రాబ్లం లేకుండా ఉండాలని సాక్ష్యం చెప్పుకుంటామని వారు అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేశారు. టెస్ట్లు అన్నీ చేశారు, కానీ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయి. ఇప్పుడు దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మొదట దేవాతి దేవునికి మనస్పూర్వక వందనాలు. ఇసాకయ్య గారు కూడా మనస్పూర్వక వందనాలు. మాది గద్వాల్ జిల్లా, ఉండవెల్లి మండలం, మారమునగాల. అయితే మాకు తిరగని చోట అంటూ లేదు. నేను అన్నీ తిరిగాను. ఇక్కడ ఇసాక్ సార్ దగ్గర ప్రార్థన చేస్తున్నారని మా అక్క కూతురు చెప్తే నేను ఇక్కడికి వచ్చినాను. 7 నెలలు తిరుగుదామని మా ఆయనతోనే అన్నాను. మా ఆయన ఏమన్నాడంటే, నాకు తిరిగి అన్నీ ఇసుకొచ్చిపోయినాయి, నేను రాను అన్నాడు. అయితే ఇదొకసారి నువ్వు రా, ఇదొకసారి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని నేను అడిగాను. అయితే మా ఆయన వచ్చిండు. వస్తే నేను ఇక్కడికి 7 నెలలు తిరుగుతుండగా ఇసాక్ సార్ని అడిగినాను, సార్ నాకు గర్భఫలం కావాలి, నాకు ఎవరు లేరు సార్, నేను అనాథగా నిలిచిపోతున్నానంటే, సరే అమ్మ నీకు గర్భఫలం వస్తుంది అని చెప్పాడు. అయితే ఎవరు కావాలంటే నేను ఏం అడగలేను, నాకు ఎవరైనా సరే అని అన్నాను. 3 నెలలనే నాకు నిలబడింది. అయితే పాప పుట్టింది. 5 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేసినందుకు దేవాతి దేవునికి నా మనస్పూర్వక వందనాలు. ఇసాకయ్య గారు కూడా నా మనస్పూర్వక వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ఇసాకయ్య గారికి వందనాలు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. మందులైతే వేసుకోవట్లేదు. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి, ప్రార్థనా శక్తికి వచ్చిన కాడ నుంచి నేను ఈ ఆయిలే రాసుకొని ప్రార్థన చేసుకొని ఉంటున్నాను. అప్పుడప్పుడు కొంచెం నాకు బాధగా ఆయిల్ రాసుకున్న ఎమ్మటే తగ్గిపోతుంది. నా కుమారుడికి ఇక్కడికి వచ్చినాక పెళ్ళి అయింది. మన కోడలు నీళ్ళు వేసుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్తే లాస్ట్ మూమెంట్ దాకా నార్మల్ డెలివరీ అయిద్దని చెప్పారు. లాస్ట్ మూమెంట్లో బిడ్డ గుండె కట్టుకుంటుంది. 150 కట్టుకున్నది 70కి 60కి పల్స్ రేటు పడిపోతుంది. బాబుకి కడుపులో ఉండే బాబుకి పడిపోతుంటే యేసయ్య నేనైతే ఏం చేయగలను, నీ కృపను దయచేయ. అందరూ ఇసాకయ్య గారు ప్రార్థనలు చెప్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. నేను కూడా చెప్పాలి. నా కోళ్ళ పట్ల, నా బిడ్డల పట్ల, నా మనవడి పట్ల మంచిగా ప్రభా నాయన మేలులు చేయమని నేను ప్రార్థించుకొని ఆయిల్ తీసుకెళ్ళి కడుపు మీద వేసి బిడ్డకు ప్రార్థించి, అయ్యా ఆమె లాస్ట్ మూమెంట్లో ఏం చెప్పిందంటే, బిడ్డ మలం తింటుందయ్యా, అయ్యా కష్టంగా ఉంది, బిడ్డ అయితే చెప్పలేము, ఆపరేషన్ అయితే చెయ్యాలని చెప్పారు. మేమైతే సరేలే అని చెప్పేసి ఆపరేషన్ చేయడానికని సిద్ధపరిచినాక మా కోడలకి అద్భుత కార్యం ఏంటంటే, నా మనవడ పట్ల జరిగింది. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినాక డాక్టర్మ్మ గారు చెప్పింది, అమ్మ ఇంతవరకు ఎప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినాక నార్మల్ డెలివరీ నేను చూడలేదు. ఇదే మొదటిసారి మీ బాబుకి నేను నార్మల్ డెలివరీ చేయటం. దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మాది ఆగిరిపల్లి మండలం. మేము 3 ఆడపిల్లలం. అయితే మా అక్కకి 2 ఆడపిల్లలు పుట్టారు. అందరూ మమ్మల్ని మీకు ఆడపిల్లలే పుడతారు, మగపిల్లలు పుట్టరని అందరూ అనేవాళ్ళు. కాకపోతే అయ్యగారి గురించి తెలుసుకొని మేము అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. నీకు ఖచ్చితంగా మగపిల్లడే పుడతాడు, వెళ్ళి తీసుకొస్తా పో అన్నారు. అలాగే దేవుడు నాకు మగబిడ్డని ఇచ్చాడు. అయ్యగారి దగ్గరికి వచ్చి మేము పేరు కూడా పెట్టించుకున్నాము. పేరు స్వామి అని పేరు పెట్టారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవుని నామానికి వందనాలు. ఇసాకాయ్ గారికి కూడా వందనాలు. మాది పేరుకలపూడి గ్రామం, దుగ్గ్యాల మండలం, గుంటూరు జిల్లా నుంచి వచ్చాము. నేను ఇసాకాయ్ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు 2 అంశాలు అడిగాను. అయ్యగారు, నాకు ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, అలాగే గర్భఫలం గురించి కూడా ప్రార్థన చేయండి అని అడిగాను. నేను ఉద్యోగాన్ని కోరుకున్నాను. తర్వాత 4 నెలలకు గర్భఫలం కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. కానీ దేవుడు దీవించును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నాకు 13 నెలలుగా కడుపులో నొప్పి, 8 హాస్పిటల్కి తిరిగాము. ఎక్కడ ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళాం. ఎన్ని టెస్టులు చేసినా సరే ఏమీ లేదంటున్నారు, కడుపు నొప్పి తగ్గట్లేదు. ఫిబ్రవరి నెలలో ఇసాకాయ్ గారి దగ్గరికి వచ్చి ఆరోగ్యం బాగాలేదయ్యా అంటే ఒక అరటిపండు ఇచ్చాడు. మార్చి నెలలో వచ్చేసరికి ఆపరేషన్ పడద్దని అందరూ చెప్పారు, కానీ మార్చి నెలలో వచ్చేసరికి స్వస్థత వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. దేవుని నామానికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మాకు వివాహం అయ్యి 11 ఇయర్స్ అయింది. అయితే పిల్లలు లేరు. మాకు గర్భఫలం లేనందున ఎంతో బాధపడ్డాము, వేదన పడ్డాము. ఇంకా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం. 18 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం. లాస్ట్గా అయితే ఇంకా నీకు పిల్లలు గారు ఏం గారని నా ఫైల్స్ అన్నీ పక్కకు ఎత్తేసిరు. నేను చాలా బాధపడ్డాను. అయినా కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నాను. కానీ ఏదో ఒక మూలన కొంచెం ఏమో అవుతారో కారో అనే భయంతో కూడా ఉండేదాన్ని. కానీ మా అత్తమ్మ 2-3 ఇయర్స్ నుండి చెప్తున్నారు, ఇసాకయ్య గారి కాడికి వెళ్ళండి అవుతారు అని. అయితే మేము వచ్చాము. వచ్చిన రోజు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలామంది గర్భఫలము 12 ఇయర్స్కు, 20 ఇయర్స్కు, 25 ఇయర్స్కు, 13 ఇయర్స్కు, 15 ఇయర్స్కి అందుతున్నారని సాక్ష్యం చెప్తుంటే ఎంతో సంతోషం అనిపించింది. చాలా నమ్మకం అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక అనుకున్నాను. ఇక్కడ నిజంగా గర్భఫలం అందుతుందని నేను గట్టిగా విశ్వసించాను. నాకు నిజంగా దేవుడు మార్గం చూపించిండు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే నాకు గర్భఫలం అందింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని మగబిడ్డని ఇచ్చారు. ఇప్పుడు నా బిడ్డకు 6 నెలలు. అయ్యగారికి చూపిద్దామని తీసుకొచ్చాను. అసలు నేను కూడా ఇలాగే అందరిలాగా సాక్ష్యం చెప్పాలని ఎంతో కన్నీటి ప్రార్థన చేశాను.
అప్పుడు నాకు 12 సంవత్సరాలకు 12 మగబిడ్డ పుట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నా పేరు కవిత, నా భర్త పేరు వెంకట్. నల్గొండ నుంచి వచ్చాము. నకరేకల్ మంగళపల్లి గ్రామం మాది. మా అత్తమ్మ గారు లక్ష్మమ్మ, మా మామయ్య గారు ఏసయ్య. అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.